హంటా వైరస్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇది సాధారణ వైరస్ కాదు, అత్యంత ప్రాణాంతకమైనది. ఏళ్లుగా సైంటిస్టులకు దీని గురించి తెలుసు, కానీ ఇప్పుడు దీని ప్రభావం పట్ల మళ్లీ ఆందోళన మొదలైంది. అసలు హంటా వైరస్ అంటే ఏమిటి, ఇది మనుషులకు ఎలా సోకుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వైరస్ ప్రధానంగా ఎలుకలలో పెరుగుతుంది. ఎలుకల మూత్రం, మలం లేదా లాలాజలం ద్వారా వచ్చే ధూళి మన శ్వాసలోకి వెళ్ళినప్పుడు ఈ వైరస్ మన ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. మన ఇళ్లల్లో లేదా పరిసరాల్లో ఎలుకలు ఉన్నప్పుడు ఆ గాలిని పీల్చడం వల్ల ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. ఇది మన శరీరంలోకి వెళ్లిన తర్వాత ప్రధానంగా 2 రకాల ప్రభావాలను చూపిస్తుంది. మొదటిది, ఇది కిడ్నీలపై దాడి చేసి శరీరంలో అంతర్గత రక్తస్రావాన్ని కలిగిస్తుంది. రెండవది, ఊపిరితిత్తులలోకి ద్రవాలను పంపి శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. ప్రస్తుతానికి ఈ వైరస్ను నిర్మూలించే నిర్దిష్టమైన మందులు లేదా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఇన్ఫెక్షన్ సోకిన వారికి డాక్టర్లు కేవలం రోగనిరోధక శక్తిని పెంచేందుకు సపోర్టివ్ కేర్ మాత్రమే అందించగలరు. వైరస్ను నేరుగా అంతం చేసే చికిత్స లేకపోవడం వల్లే ఇది చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతోంది. హంటా వైరస్ కరోనాలాగా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించదు. యాండీస్ అనే ఒక రకమైన వైరస్ స్ట్రెయిన్ మాత్రం ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తికి చాలా దగ్గరగా ఉండడం వల్ల లేదా వారి శరీర ద్రవాల ద్వారా ఎదుటి వ్యక్తికి సోకే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా కుటుంబ సభ్యుల మధ్య లేదా ఒకే గదిలో నివసించే వారి మధ్య మాత్రమే వ్యాపించే అవకాశం ఉంటుంది. దీని నుంచి బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం సరైన అవగాహన మరియు నివారణా చర్యలు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఎలుకలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా పాత గోదాముల్లో లేదా ఎలుకలు తిరిగే ప్రదేశాలలో పనిచేసేటప్పుడు మాస్క్ మరియు గ్లౌస్ ధరించడం ద్వారా ఇన్ఫెక్షన్ ముప్పును తగ్గించుకోవచ్చు. అలాగే ఆహార పదార్థాలు ఎలుకలకు దూరంగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. హంటా వైరస్ గురించి అప్రమత్తంగా ఉండడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ సమాచారాన్ని ఇతరులతో కూడా పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.